మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. 4158 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎల్లుండి 3752 గ్రామాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక 36434 వార్డులకు గాను 7916 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు పోలీసులు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో థర్డ్ ఫేజ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. రైట్, ఎలక్షన్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి లైవ్ లో కృష్ణమోహన్ వరంగల్ నుంచి అందిస్తారు. కృష్ణమోహన్, థర్డ్ ఫేజ్ ప్రచారం ముగిసింది కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి విడత ఎన్నికలపైన అప్డేట్స్ ఏంటి? ఇది మూడో దశ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోరు సిద్ధమవుతుంది. ఇది చివరి దశ. దీంతో ఇప్పటికే 2 దశలు విజయవంతంగా పూర్తి చేసినటువంటి అధికారులు మూడో దశ సంబంధించినటువంటి పోలింగ్ కావచ్చు, తర్వాత కౌంటింగ్, వీటన్నిటికి సంబంధించి కూడా అదే స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసేందుకు నిర్వహణకు సంబంధించిన దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పొచ్చు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వాళ్ళతోటి 24 మండలాల్లో మూడో దశకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం 5 గంటలకు ముగిసింది. ఇక అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారు. రేపు ఎన్నికలు జరగనున్నటువంటి 24 మండలాల్లో 530 గ్రామాలకు సంబంధించినటువంటి దగ్గర పోలింగ్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్, వాటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళంతా కూడా రేపు సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి ఎల్లుండి ఉదయం 7 గంటలకు 17వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. మనం మొదటి దశ కావచ్చు, రెండో దశకు సంబంధించినటువంటి చూస్తే ఎక్కువ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. కానీ మూడో దశకు సంబంధించి చూస్తే మాత్రం వార్డులు ఎక్కువగా ఏకగ్రీవం అయ్యాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా చూస్తే కేవలం 34 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడతకు సంబంధించి చూస్తే 564 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అందులో 34 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవం కావడంతో మిగతా 530 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ 530 గ్రామాలలో కూడా సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాయని చెప్పచ్చు. అయితే సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించినటువంటి అధికారులు ఆయా గ్రామాలలో మైక్రో అబ్జర్వేషన్ కావచ్చు, లేదా పోలీస్ పరమైనటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, వివిధ ఎలక్షన్స్లలో గొడవలు చేసిన వాళ్ళు కావచ్చు, లేదా వివిధ నేరాలకు రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారని చెప్పచ్చు. మొత్తంగా 530 గ్రామాలకు సంబంధించి 1773 మంది అభ్యర్థులు సర్పంచ్ పోస్టులకు పోటీ పడుతున్నారు. వాళ్ళ భౌతవ్యం కూడా 17వ తారీఖు నాడు సాయంత్రం వరకు ఈ సమయానికి తేలనుంది. 530 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరు సర్పంచ్ కాబోతున్నారు, ఎవరు పరిపాలనా పగ్గాలను చేపట్టబోతున్నారు అనేది 17వ తారీఖు నాడు ఈ సమయానికి దాదాపుగా పూర్తిస్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వార్డులకు సంబంధించి కూడా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 1276 వార్డులకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. మరొక 3620 గ్రామాలకు సంబంధించినటువంటి లో ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి 3620 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ 9144 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా కసరత్తు చేస్తుంది. అయితే మొదటి విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే ఆ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో కౌంటింగ్ చాలా ఆలస్యమైంది. పోలింగ్ సజావుగా పూర్తయినా కౌంటింగ్ సంబంధించి చాలా ఆలస్యమైంది. దీంతో రెండో విడతకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అవసరమైన దగ్గర 2-3 టేబుల్స్ వేసి అదనంగా వేసి సిబ్బందిని ఉంచడం ద్వారా కౌంటింగ్ కొంత తొందరగా చేయడానికి, స్పీడప్ చేయడానికి అవకాశం కలిగింది. అయితే అప్పటికి కూడా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, వారి దగ్గర కూడా కొంత ఆలస్యమైంది. అయితే ఈ నేపథ్యంలో మూడో విడతకు సంబంధించిన దగ్గర మరింత ముమ్మరంగా పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి ఈ దగ్గర కూడా మరింత స్పీడప్ చేసేందుకు కూడా కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా కూడా జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని సమస్యాత్మక గ్రామాలకు సంబంధించినటువంటి పోలింగ్ దగ్గర కావచ్చు, కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పర్యవేక్షించేందుకు కూడా ఈసారి అధికారులు నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే 530 గ్రామాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా, ఇటు వరంగల్, హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాద్, ములుగు, భూపాలపల్లి
ఈ 6 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 24 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించినటువంటి 5 గంటల వరకు కూడా ప్రచారం అంతా కూడా ముగిసింది. అయితే ఇప్పటి నుంచి కూడా ఓటర్లను ప్రలోభాలు పెట్టే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి. మద్యం సంబంధించినటువంటి ఇవ్వడం కావచ్చు, కొన్ని చోట్ల ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అధికారులు కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా పకడ్బందీగా చేస్తున్నారు. మరోవైపు ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ కూడా రాజకీయ పార్టీల ప్రమేయం చాలా ఎక్కువగానే ఉంటుంది. మనం జరుగుతున్నటువంటి ఎన్నికలను కూడా అట్లనే చూడొచ్చు. గ్రామ పరిపాలనకు సంబంధించి కావచ్చు, చాలామంది గ్రామంలో సర్పంచ్ కావాలనేది ఒక ప్రెస్టేజ్గా తీసుకుంటారు. సేమ్ టైంలో రాజకీయ పార్టీలు కూడా గ్రామ స్థాయి నుంచి పార్టీ డెవలప్మెంట్ కావచ్చు, లేదా గ్రౌండ్ లెవెల్లో మరింత ప్రజల వద్దకు వెళ్ళడానికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా దోహదం చేస్తాయి. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తాయి. అందుకే ప్రచారాలకు సంబంధించి కూడా హోరాహోరీగానే నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి గ్రామాలలో కూడా విస్తృతమైనటువంటి ప్రచారాలు కూడా నిర్వహించారు. మొత్తంగా 2 దశల ఎన్నికలు చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే సర్పంచ్గా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కూడా కొన్ని దగ్గర అదే విధమైనటువంటి గెలుపు కానీ కనిపించింది. కానీ బీజేపీ మాత్రం ఫస్ట్ సెకండ్ కలిపితే కూడా కేవలం 30 గ్రామ పంచాయతీల్లో మాత్రమే గెలిచింది 2 విడతల్లో. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి ఒకే ఒక్క గ్రామ పంచాయతీలో ఉంది. ఎక్కడ కూడా కొన్ని 6 జిల్లాలలో కూడా ఒకే ఒక్క జిల్లాలో ఒక్కటి తప్ప మిగతా 5 జిల్లాలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. దీంతో 3వ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 530 గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను అదేవిధంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆ పార్టీలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇవాళ 5 గంటల వరకు కూడా ఆ ప్రచారాలన్నీ కూడా నిర్వహించారని చెప్పుకోవచ్చు. జ్యోతి, మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తుదిపోరు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి తుదిపోరు జరగనుంది. దానికి సంబంధించి రేపు ఉదయం 10 గంటల నుంచి 530 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగే దగ్గర ఈ ఎన్నికల సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. 17వ తారీఖు నాడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. జ్యోతి.